హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ రాజ్మా కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక పావు కేజీ రాజ్మా తీసుకొని ముందుగా నైటే నానబెట్టుకొని ఉంచుకోవాలి. వాటిని కుక్కర్లో వేసుకొని బాగా ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికించుకున్నాక ఇప్పుడు మనకి తయారీకి కావాల్సిన పదార్థాలు చూద్దాము. పల్లీలు ఒక గుప్పెడు, ఒక స్పూన్ నువ్వులు, 4 ఎండు కొబ్బరి ముక్కలు, 4 జీడిపప్పు ఈ విధంగా దోరగా వేయించి పెట్టుకోవాలి. 1 కప్పు ఆనియన్స్, ఒక 5 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా, ప్యూరీ లాగా. ఇప్పుడు మనం రాజ్మా కర్రీ తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కే లోపు మనం మసాలాకి గ్రేవీ రెడీ చేసుకుందాం. ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, నువ్వులు, పల్లీలు, జీడిపప్పులు ఈ విధంగా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఈ పేస్ట్ ఈ విధంగా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ప్యాన్ హీట్ ఎక్కింది. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో మనం 1 స్పూన్ జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇవి 2 వేసుకొని బాగా వేయించుకోవాలి దూరగా. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా మనం వేయించుకోవాలన్నమాట, వీడియోలో చూస్తున్న విధంగా. ఇవి వేగాక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవి 2 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా దూరగా వేయించుకోవాలి ఆనియన్స్ని. ఇప్పుడు మనం ముందుగా వేసుకొని పెట్టుకున్న గ్రేవీని, జీడిపప్పు, పల్లీలు, నువ్వులు అన్నీ కలిపి పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఆనియన్స్లో వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇలా ఇప్పుడు మనం ఇందులో టమాటో ప్యూరీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి గ్రేవీ మొత్తాన్ని. ఇలా బాగా చిక్కబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మాని ఈ ఫ్రైలో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే కర్రీ టేస్ట్ పోతుంది, మాడిపోతుంది కదా. ఇలా బాగా అటు ఇటు కలుపుకుంటూ బాగా గ్రేవీని దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ వేసుకున్న ఆ జార్లోనే కొంచెం వాటర్ పోసుకొని, 1 బౌల్ వాటర్ రాజ్మా కర్రీలో వేసుకొని బాగా కలుపుకొని ఈ విధంగా 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ బాగా చిక్కబడేంత వరకు ఒక 2 మినిట్స్ అలా బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. మనకి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయి, చాలా మంచిది హెల్త్కి. ఇది మనకి రోటీలో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనం చిక్కబడేంత వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని బాగా ఉడికించుకున్నాం. ఇప్పుడు చిక్కబడింది కదా గ్రేవీ, చూసారుగా వీడియోలో. ఇప్పుడు మనం 1 స్పూన్ జీలకర్ర, మరొక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా గ్రేవీని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా బాగా కలియబెట్టి ఇప్పుడు మనం ఇందులో 1 గుప్పెడు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ ఉడికించుకున్నాక కర్రీని మనం కొత్తిమీర వేసుకున్నాక ఇందులో లాస్ట్లో ఫైనల్ టచ్గా 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం, చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే మనకి గ్రేవీ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా,
ఎంతో కలర్ఫుల్గా ఉంది. ఇది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుందండి. రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలు పుల్కాలో ఇలాగైనా తినొచ్చు. మేమైతే చపాతీలోకి కాంబినేషన్ అని రాజ్మా కర్రీ చేసాము ఈరోజు. ఈ విధంగా మనం గార్నిష్ సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకున్నాక దీన్ని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా అద్భుతంగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.